పండించే నేల కలుషితంగా మారిపోతోంది. నిల్వ చేసే పద్ధతుల్లో తేడాలు వచ్చాయి. అన్నింటా రసాయన అవశేషాలే కనిపిస్తున్నాయి. ఏది తినాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. పండ్లు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, అంతా రసాయనమయం. ప్యాకేజీ ఫుడ్ లో కెమికల్స్ ఉంటాయనేది విన్నాం. అలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉన్నాం. ఇదంతా మొన్నటి వరకు సాగింది. పెస్టిసైడ్స్ ఎందుకు వాడాల్సి వస్తోంది? పండించే పంట నుంచి ప్యాకేజీడ్ ఫుడ్ వరకు రసాయనాల జాడ ఉండాల్సిందేనా? ఆరోగ్యకరమైన ఆహారం తినడం కష్టమేనా అన్న అనుమానాల నేపథ్యంలో వాస్తవాలు చూద్దాం. కాలానికి తగ్గట్టుగా పంటలు పండించే విధానంలో మరో షాకింగ్ న్యూస్ తెరపైకొచ్చింది. అందరికీ తిండి పెట్టేందుకు అహర్నిశలు శ్రమించే అన్నదాతకు పెద్ద కష్టం వచ్చి పడింది. రైతుల ఆరోగ్యం మీద పెస్టిసైడ్స్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వైద్యులు సైతం నిజమంటున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. వారి అనారోగ్యానికి కారణం పంట పండించే సమయంలో ప్రమాదకరమైన పురుగు మందుల వినియోగాన్ని దగ్గరుండి చేపట్టడమే కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర పెస్టిసైడ్స్ వాడకం వల్ల ఆయాసంతో సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 మిలియన్ల మెట్రిక్ టన్నుల పెస్టిసైడ్స్ వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుగు మందుల వినియోగంలో మన దేశం ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత రసాయన పెస్టిసైడ్స్ వాడకం బాగా పెరిగింది. పెస్టిసైడ్స్ ప్రభావంతో దీర్ఘకాలంలో వాతావరణం కలుషితమవుతోంది. పండించే పంటలపై ప్రభావం చూపుతోంది. దీంతో ఆరోగ్యం, అభివృద్దిపై ఎఫెక్ట్ పడింది. దీనిపై సైంటిస్టులు రీసెర్చ్ కూడా చేశారు. వ్యవసాయంలో పురుగు మందుల వినియోగం తప్పనిసరిని గుర్తించారు. అయితే దేశంలో చిన్న, సన్నకారు రైతులు ప్రమాదకర పెస్టిసైడ్స్ వాడకతో అనారోగ్యం బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. భారత్ వ్యవసాయ దేశం. ఆయా రాష్ట్రాల భూసారానికి అనుగుణంగా పంటలు పండిస్తున్నారు. గ్రామీణ ప్రజలు చదువుకున్నప్పటికీ గ్రామాల్లో వ్యవసాయం మీదనే ఆధారపడే కుటుంబాలు ఎక్కువ. అలాగని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయలేకనో, వ్యాపారాలు పెట్టి లాభాలు గడించలేకనో కాదు. తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని వదులుకోలేక లాభమైనా, నష్టమైనా మన నేల అనే మమకారంతో చాలా మంది రైతులు జీవిస్తున్నారు. పంటలు పండించడం ఒక ఆర్ట్. ఫ్యాక్టరీలో నీడమాటను తయారయ్యే ప్రోడక్ట్ కాదు. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతూ పంటలు పండిస్తారు. 10 మందికి తిండి పెట్టగలిగే అవకాశం ఒక రైతుకే ఉంటుంది. రాత్రి పగలనే తేడా లేకుండా ఒళ్లుంచి కష్టపడతారు. నాటిన విత్తనాలన్నీ మొక్కలుగా మారాలని కోరుకుంటాడు రైతు. పంట చేతికొచ్చే వరకు రక్షించుకోవడం ఎంత కష్టమో ఒక అన్నదాతకే తెలుసు. చేనులో పండించిన పంట ఉత్పత్తిలో మొక్క ఎదిగే క్రమంలో కీటకాలు, చీడపురుగులు, తెగుళ్లు వంటివి పొలాన్ని పీడిస్తాయి. వాటి వల్ల పంట దెబ్బతింటుంది. అందుకే ఎంత కష్టపడైనా పంటను కాపాడాలనుకుంటాడు రైతు. ఇందుకోసం రకరకాల పద్ధతుల మీద ఆధారపడాలి. వాటిలో ఆగ్రో కెమికల్స్ ఒకటి. అందులో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ వంటివి ఉంటాయి. పంట మీద దాడి చేసే పురుగుల్ని చంపేందుకు రకరకాల మందులున్నాయి. అయితే ఆ పురుగు మందుల వల్ల పంటకు కలిగే లాభం గురించి ఆలోచిస్తారు తప్ప పరోక్షంగా తమకు జరిగే నష్టం గురించి రైతాంగం ఆలోచించడం లేదు. ప్రధానంగా పురుగు మందుల వినియోగంలో అవగాహన లేకపోవడమే కారణం. సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో కూడా చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఆ కారణాల వల్లే దీర్ఘకాలంలో రైతులు అనారోగ్య సమస్యలు పడుతున్నారు.
2021 నుంచి 2023 వరకు తెలంగాణలోని యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 500 మంది రైతుల బ్లడ్, యూరిన్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. వీళ్లలో పురుగు మందుల ప్రభావానికి గురైన వారు 70% మంది ఉన్నట్లు తేలింది. పిచికారీ చేసిన వరి, పత్తి, ఇతర పంటలు పండించే రైతుల శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. ఇందులో 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల రైతులు ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం పెస్టిసైడ్స్ కు చెందిన రకాల్లో 11 మందులు అత్యంత ప్రమాదకరమైనవని తేలింది. ఇందులో పదుల సంఖ్యలో వేరువేరు పురుగుమందు అవశేషాలను రైతుల రక్త నమూనాల్లో ఉన్నట్లు గుర్తించారు. వాటిలో కామోఫాస్, ఫెనామిఫాస్, డిక్లోరోస్, మెథామిడోఫాస్, మోనోక్రోటోఫాస్, ట్రయోజోఫాస్ ఉన్నాయి. పురుగు మందులు వాడని రైతులు పిచికారీ చేసిన రైతుల బ్లడ్ శాంపిల్స్ లో ఈ డిఫరెన్స్ ను గుర్తించారు. ఊపిరి సరిగా ఆడకపోవడం, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కంట్లో దురద, కోపం, కళ్లు మసకబారడం, తలనొప్పి, తల తిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పడం, తిమ్మిరి, కండరాల బలహీనత వంటి ఇబ్బందులు కూడా ఎదురైన వారు లేకపోలేదు. తెలంగాణలో వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలకు చీడపీడలు ఎక్కువ. దీంతో పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. పంట దిగుబడి, లాభాలు పెంచుకునేందుకు వాణిజ్య పంటలను సాగు చేస్తూ వాటి మీద మోతాదుకు మించి పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. పెస్టిసైడ్స్ వినియోగంలో రైతులకు అవగాహన ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం పెద్దగా ఆలోచించడం లేదు. మినిమం సేఫ్టీ మెజర్మెంట్స్ ను రైతాంగం పాటించలేకపోతున్నారు. పిచికారీ సమయంలో మాస్క్ ధరించడం, కళ్లకు అద్దాలు పెట్టుకోవడం, పురుగు మందులు నేరుగా తాకడం వంటి ఘటనలు పోకలరు. వయసు మీద పడ్డం, రెసిస్టెన్స్ పవర్ లేని రైతులపై త్వరితగతిన ఈ ప్రభావం చూపుతోంది. మొత్తంగా విషాహారాన్ని మనం తింటున్నాం. పండించే రైతున్న ప్రమాదం అంచులోకి చేరుతున్నాడు. వ్యవసాయ దేశంగా పేరొందిన భారత్ ఆ ఖ్యాతి నిలబెట్టుకోవాలంటే రైతు క్షేమంగా ఉండాలి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడకుండా ఉండాలంటే పర్సనల్ సేఫ్టీ డివైజులు ఎంతో అవసరం. బయో పెస్టిసైడ్స్ వాడకంలో రైతాంగానికి అండగా నిలబడితే పౌష్టికరమైన ఆహారం, అన్నదాతల మోముల ఆనందం రెండూ కలిసొస్తాయి.